తండ్రి మా దేవ, మీరు సర్వశక్తి మంతులు నాయన, మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీ చాటున ఎవరైతే దాక్కుంటారో వారు సర్వశక్తిని చూస్తారని మీ వాక్యం సెలవిస్తుండగా, అలాగో నీ రెక్కల చాటున దాక్కుంటున్నాను. పాపములో, అతిక్రమములో, దోషములో, వేషధారణలో, అబద్ధములో, చీకట్లో నేను దాక్కోవాలనుకోవటం లేదు. కనుక మీ సర్వశక్తి మా జీవితాల్లో వ్యాప్తి చెందించి నాయనా, ఈ భూమి మీద నీ శక్తిలో బ్రతికి నీ శక్తిని ఇతరులకు ప్రచురించే వారిగా మమ్మల్ని చేయండి. పైకి భక్తి గల వారిగా మాత్రమే కాక అంతరంగంలో ఆ శక్తిని ఉంచుకొని బ్రతికేటట్టుగా మమ్మల్ని తీర్చిదిద్దు. యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవునితో నడిచే ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా నా ప్రార్థన, ఆశ, కోరిక ఒకటే, ప్రభువా నీ ప్రత్యక్షతను నాకు దయచేయి. దీనికి మించిన కోరిక గాని, ఆశ గాని కోరిక నీ సంఘం క్షమాభివృద్ధి చెందాలంటే తండ్రి నీ ప్రత్యక్షతలే మమ్మల్ని బ్రతికిస్తాయి. సత్య వాక్యమే, సత్య బోధే మమ్మల్ని బ్రతికిస్తాయి. కనుక మీ వాక్కును పంపండి, మమ్మల్ని బాగు చేయండి. ప్రతిరోజు నా ప్రార్థన. ఇంకోటి కూడా నేను ప్రేయర్ చేస్తాను, ఏంటంటే నీ ఎదుట నేను వేషధారిగా ఉన్నాను. ప్రజల ముందు కూడా నేను వేషం వేసుకున్న వ్యక్తిగా ఉన్నాను. నన్ను సరిచేయి. అంతరంగంలో నీ దగ్గర నేను ఎలా ఉన్నానో అలాగే ఇతరుల దగ్గర కూడా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి పద్ధతిలో నేను ఉండకూడదు ప్రభువా. నా అంతరంగంలో కూడా నేను యథార్థంగా, సత్యంగా నీ ఎదుట ఉండాలి అని ప్రతిరోజు కూడా నేను కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే పడిపోయిన మానవ జాతి, పడిపోయిన ఈ భూమి మీద యథార్థంగా బ్రతకడం అందని ద్రాక్షగానే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందని ద్రాక్షను మనకు అందేటట్టు అటు యథార్థతను మనకి ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రార్థనలో ఉన్నతమైన అడగండి, ఆత్మీయమైన అడగండి, పరలోక సంబంధమైన అడగండి. ఓకే. రెండోది అంటే ఇంకొక అంశం ఏంటంటే, కరోనా చాలా వ్యాప్తి చెందుతుంది, అందరికి చెందుతుంది. కాబట్టి ముందుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, భయపడదు. నేను చెప్పడం లేదు, యేసు ప్రభు మన నాదుడు, మన సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్న మాట. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. నేను మిమ్మల్ని విమోచించాను, మీరు నా సొత్తు, మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను, మీరు భయపడవద్దు. మీ చుట్టూరు నేను ఆవరించున్నాను, భయపడవద్దు అని యేసు ప్రభు మనకు చెప్తున్నాడు. ఎప్పుడు భయపడ్డామో అప్పుడు చచ్చిపోయినట్టే ఆత్మ. ఇప్పుడు భయపడదు, యేసునాథుడు మనకున్నాడు. జనరల్ గా ఇప్పుడు జ్వరం, దగ్గు, తుమ్ములు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు ఏమొచ్చినా కొంత భయాందోళనకి గురవుతున్నారు. ఒకవేళ అది కరోనా అయ్యింది, టెన్షన్ తో ప్రైవేట్ గా ₹1,000 ఇచ్చి కూడా టెస్టులు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, టెస్టులు చేసుకోవద్దని కాదు, కానీ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మామూలు జ్వరం, మామూలు దగ్గు, మామూలు జలుబులు కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు దీన్ని మరి భయంగా కానీ పెట్టుకుంటే దుష్టుడు దాన్ని శోధిస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ధైర్యం చెప్పండి. కరోనా సోకిన వారిని వెలివేయాలి. వాళ్ళు ఏదో పెద్ద పాపం చేస్తారు, కరోనా రాలేదు కాబట్టి మనం పుణ్యాత్మలు అన్నట్టు వేషం వేసుకోండి. వాళ్ళని ఆదరించండి, వారికి ధైర్యం చెప్పండి. మీకు ఎవరికి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నేను ఇంటికి వస్తాను, మిమ్మల్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను. ఏం పర్వాలేదు.
ఇక్కడ కార్ కూడా ఉంది కాబట్టి నా కార్లో మిమ్మల్ని తీసుకెళ్ళి వైద్యం కూడా చేయిస్తాను. భయమే సగం దెయ్యం. ఓకే, సో భయపడదు, ధైర్యంగా ఉండండి, ఎదుర్కొందాం. ఏం కాదు, అది మనం జయించదగ్గ జబ్బే. ఈ భయంతో అడ్మిట్ అవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు డ్యూ టు హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అవ్వడం. అంటే టెన్షన్ లో అనమాట, భయంలో ఏమైపోద్ది అని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు ఆ జబ్బు. కాబట్టి భయపడాల్సినంత అవసరం ఏంటి? మనందరం కూడా చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి. నా సౌండ్ వినపట్లేదని ఆల్రెడీ ఇద్దరు పెట్టారు. కనెక్షన్ కూడా కొంచెం డల్ గా ఉంది రోజు. సరే, నేను ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఫుల్ వాల్యూమ్ పెట్టుకోండి. ఒకవేళ సింగిల్ గా ఉంటే హెడ్ ఫోన్స్ వాడండి. ఒకవేళ వాయిస్ సరిగ్గా వినపడకపోతే ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఇదే వీడియో మ్యూజిక్ ని యాడ్ చేసి పెడుతున్నాం కాబట్టి ప్రశాంతంగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. యూట్యూబ్ వీడియో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే దాని క్లారిటీ చాలా బాగుంది. రైట్, మనం దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకున్నాం. ఇప్పటి వరకు ముందు పలుకులు లేదా ఎడిటోరియల్ డిస్క్రిప్షన్ అధ్యాయంలో చదువుదాం. మొదటి వచనం నుంచి 11వ వచనం. స్త్రీ వివాహం చేసుకున్నాను. ఆమె పేరు పెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, విద్యాను, విశ్వాకు, సువాకు అను వారిని కలిగి. యోక్షాను శాబాను, వేదాను కలిగి. యతుషీలు, యమీలు అనువారు ఆ వేదాన్ని సంపుతారు. ఎయిఫా, ఎచెరు, షానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంపుతారు. అబ్రహాము తనకు కలిగి యాకోబుకు ఇస్సాకును ఇచ్చెను. అబ్రహాము తన ఉత్పత్తుల కుమారులకు బహుమానం తెచ్చి తాను సజీవై ఉండగానే తన కుమారుడు ఇస్సాకును పొంది ఒక నిమిషం 7వ వచనం వరకు ఆగుదాం. 7వ వచనం దాకా ఆగుదాం. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము మరలా ఒక స్త్రీని, అబ్రహాము ఇప్పుడు బాగుందండి వాయిస్ ఆఫ్ వాళ్ళు ఇప్పుడు బాగుంటే కొంచెం తమ్ము ఏదైనా పెట్టండి. అబ్రహాం శారా చనిపోయిన తర్వాత మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. అబ్రహాం 137వ సంవత్సరంలో, శారా 127వ సంవత్సరంలో, ఇస్సాకు 37వ ఏట శారా చనిపోయింది. చనిపోయిన తర్వాత తన ఇంట్లో ప్రధాన దాసుడైన ఎలియాజర్ని పిలిచి, నా కొడుకుకి నా పిల్లలు తీసుకొని వచ్చి పెళ్లి చేయి అని చెప్పినప్పుడు ఎలియాజర్ దేవుని యొక్క సహాయముతో, నిబంధనతో వెళ్ళి జయము పొంది తన యజమానుని కొడుకుకి ఒక భార్యని, రెబెకా, చక్కని కన్యక అయిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తారు. అంతటా ఇస్సాకు తల్లి చనిపోయిన తన భార్యని పరిగ్రహించి వివాహం చేసుకొని చక్కగా కాపురమును ముందుకు కొనసాగిస్తారు. ఇదిలా ప్యారలల్ గా అవుతూ ఉండగా అబ్రహాం ఇంకొక పెళ్లి చేసుకున్నారు. భార్య చనిపోయిన తరువాత 137వ సంవత్సరం ఆయన 140 దాటిన తర్వాత కెతూరా అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడితో అబ్రహాం 6 కన్నాడు. బిబ్లికల్ రికార్డ్ లో 6 పిల్లల్ని కన్నాడు. ఇంకా ఒకవేళ ఆడపిల్లల్ని ఒకవేళ ఎంతమందిని కన్నారో మనకు తెలియదు, కానీ ఇక్కడ బిబ్లికల్ రికార్డ్ లో 6 కొడుకుల్ని కన్నారు. అంటే ఇప్పుడు మనకి రికార్డు పరంగా ఇష్మాయేలు పెద్దడు, ఆగరికి పుట్టినవాడు,
షారాకి పుట్టినవాడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు, దేవుని దృష్టిలో నిబంధనతో పుట్టినవాడు. ఆరుగురు, మొత్తం అబ్రహాంకి 8 మంది కొడుకులు అన్నమాట. చాలా పెద్ద ఫ్యామిలీ. సరే, మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే అబ్రహాం కుటుంబం ఇప్పుడు మామూలు ఎక్కడో 18-17 అధ్యాయంలోనే మనం చూస్తే 315, 17, 18 మంది సేవకులు, సైన్యం వాళ్ళ ఇంట్లో అబ్రహాంకు ఉంది. అంటే ఇప్పటికీ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది ఇంకెంతమంది అయ్యారో చూడండి. కొడుకులు భార్యలు, వీళ్ళందరూ చాలా వాస్ట్ ఫ్యామిలీ. దేవుడు అన్నట్టుగా నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అబ్రహాం అన్నట్టుగా ఉన్నారు. ఇంకా చేస్తారు, ఇంకా ఇంకా ఇంకా. మరి ఈ రోజు చూస్తే అబ్రహాం సంతానం ఎంత కోట్ల జనాభా ఈరోజు ఉన్నారు అంటే 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు తనకిచ్చిన వాగ్దానమును బట్టి అన్నమాట. దేవునికి మాత్రమే మహిమ కలుగుతాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన. సో ఫస్ట్ ఆత్మీయ పాఠం ఈ రోజు ఏం నేర్చుకుందామంటే, దేవుడు మీ పట్ల ఒక వాగ్దానం ఇస్తే అందులో ఒక ఫుల్ స్టాప్, సెమీకోలన్, కామా కూడా దేవుడు తప్పడు. మీరు తప్పొచ్చు, మీరు తప్పినా పర్లేదు. మీరు తప్పినా మీకు ముటికాయలు పెట్టి తిరిగి లైన్ లో పెట్టుకోగల, కానీ ఆయన మాత్రం తప్పిపోడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన వాగ్దానాన్ని నమ్మదు, వాస్తవ పరిస్థితుల్ని నమ్మదు, మీ మెడికల్ రిపోర్ట్స్ నమ్మదు, దేవుని వాగ్దానాన్ని నమ్మదు. ఓకే, రైట్. మనం ఇంకా ముందుకు వెళ్తే, నిబంధన అనేది చాలా ప్రాముఖ్యం దేవుని దృష్టిలో. నిబంధన, దేవునితో మనము నిబంధన చేయబడ్డాము. రక్షించబడిన కొత్తలో తెలుసన్నామో తెలియకన్నామో, ఉద్రేకంతో అన్నామో, అమాయకత్వంతో అన్నాము. కానీ రక్షించబడిన కొత్తలో ఆ మొదటి ప్రేమ ఉంటది కదా, ఆ మొదటి ప్రేమలో 2 చేతులు ఆకాశం పైన చాపేసి తెగ ఉపవాసాలు ఉండిపోయేవాళ్ళు, తెగ బైబిల్లో పేజీలన్నీ తిరిగేసి తెగ చదివేసేవాళ్ళు, తెగ మోకాళ్ళు వేసేవాళ్ళు, తెగ ఏడ్చేసేవాళ్ళు. ఏడ్చేసి ఏడుపులో ఒక నిబంధన చేసుకున్నాం మనం. ఏం తెలుసా? ప్రభు నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు, నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఏది వద్దు ప్రభు, ఏది వద్దు ప్రభు. ఈ లోకంలో నువ్వుంటే చాలు ప్రభు. బంగారం వద్దు ప్రభు, వెండి వద్దు ప్రభు, రత్నాలు వద్దు ప్రభు, వైడూర్యాలు వద్దు ప్రభు. ప్రభు ఆ సీఎంఆర్ మాల్లో నాకు ఆ చీర వద్దు ప్రభు, వాళ్ళలాగా నేను డ్రెస్సులు వేసుకోను ప్రభు, వాళ్ళలాగా నేను ధనాపేక్షలో ఉన్నాను ప్రభు, వాళ్ళలాగా వీళ్ళలాగా కంపారిజన్ చేసుకొని వాళ్ళకంటే నువ్వు బెస్ట్ గా నిరూపించుకుంటూ దేవుడితో నువ్వు చేసుకున్న నిబంధన. మన నిబంధనలు ఎలా ఉంటాయంటే, ఉద్రేకంలో చేసేసుకుంటాం. ఉద్రేకం పోయి లోక జీవన సంబంధమైన విచారాలు మనల్ని ముళ్ళులాగా గుచ్చినప్పుడు నిబంధనలు తప్పిపోతాం. ఏ చీర వద్దనుకున్నామో ఆ చీరను కట్టుకుంటాం, ఏ పువ్వులు వద్దనుకున్నామో పువ్వులు పెంచుకుంటాం, ఏ వద్దనుకున్నామో అదే చేస్తూ ఉంటాం. మగవాళ్ళు అయితే మగవాళ్ళు, స్త్రీలు అయితే స్త్రీలు, ఏది లేదు మళ్ళీ. కానీ నిబంధన చేసుకున్నవాడు దేవుడి మనల్ని రక్షించుకోవాలని, తన ఎదుట మనల్ని నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబెట్టాలని జగత్పునాది వేయబడక ముందే మనల్ని ఆయన ఏర్పరుచుకున్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, కాబట్టి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు విశ్వసనీయత కలిగిన వాడు. కాబట్టి ఎవరు నన్ను చేయి విడిచిన యేసు నన్ను విడు, పాపం కాదు. అలాగా మనలను ఆయన విడువక ఎడబాయక తన నిబంధనలో మనల్ని తప్పించుకున్నాడు. అంత నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నిబంధన ఆయనకి చాలా సీరియస్. జీవన పోరాటంలో మనం అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి డ్యూటీకి వెళ్తూ చూడకూడని దృశ్యం, వాల్ పోస్టర్ ఏదో చూసాం.
పరిస్థితుల్లో ఒత్తిడి మధ్య ఏదో తొందరలో ఒక మాట ఒకరిని అనేసాం, బాధపడేటాడు. దేవుడు క్షమిస్తాడు. నా కుమారుడు దుష్లోకంలో నా కోసం నిలబడే ప్రయత్నంలో ఒక అబద్ధం ఆడాడు. ముందు 10 ఆడేవాడు, ఇప్పుడు ఒక్కటే ఆడాడు. ముందు చాలా తొట్టిల్లేవాడు, ఇప్పుడు తొట్టిల్లట్లేదు. ఎప్పుడో గాని తప్పని ఆ దుష్ట ప్రేరేపణలో ఎప్పుడో గాని దేవుడు ఆయన్ని క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమించనిది అవుతుంది. అది ఏంటంటే నిబంధన దాటి వెళ్ళిపోయే వాడిని దేవుడు క్షమించాడు. అందుకే పాత నిబంధన నిబంధన దాటిపోదు, నిబంధనకు సంబంధించిన విషయాలను దాటిపోదు. డోంట్ యు ఎవర్ డేర్ టు నెగ్లెక్ట్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. బైబిల్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. దేవుని విషయాలు, సంఘం, దైవజనుడు, అర్పణలు, కృతజ్ఞత కానుకలు, సంఘములో పరిచర్య చేసే పద్ధతులు, సంఘం నిబంధన 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 విషయాలలో జాగ్రత్తలు. ఇవన్నీ మీ ఆత్మీయ సంబంధమైన విషయాలు ఏమున్నాయి మీ ఆలోచనలో, మీకు ఏమొస్తున్నాయి, ఏమి ఉంచుకుంటున్నారు. ఈ ఆలోచన దుష్టుడి గారి నుంచి వచ్చింది, తీసి పక్కన పెట్టండి. ఇది సులువుగా చిక్కులు పెట్టే బాబు, దీన్ని తీసి పక్కన పెట్టే. పక్కన అంటే నా ఉద్దేశంలో బయటపడేయండి. ఈ ఆలోచన దేవుడిది, లోపలుంచుకుంటారు అని నిబంధన జీవితాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళీ చెప్తున్నాను, తొందరపాటులో అనుకోకుండా ఒక అబద్ధము ఆడినా దేవుడు క్షమిస్తాడు. కానీ తన నిబంధనను గనక మనం మరిచి నెగ్లెక్ట్ చేసి, ఏదో దేవుడు నాకు వాగ్దానం ఇవ్వలేదు, దేవుడు నమ్మదగిన వాడు కాదు, దేవుడు అన్నది చెయ్యలేడు అని కనుక నువ్వు దేవుడిని నెగ్లెక్ట్ చేస్తే దేవుడిని క్షమించు. దేవుని అసమర్థతలోకి లేదా దేవుని అసమర్థుడిగా చేసే ఈ అవిశ్వాసాన్ని దేవుడు క్షమించు. నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్. చిన్నప్పటి నుంచి దేవుడు నీ మనసుకు, నీ అంతరాత్మకు హత్తుకునేటట్టు ఏ వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని తీయండి. చిన్నప్పటి వాటన్నిటిని తీసి ముందు పెట్టుకోండి. ఎన్ని వాగ్దానాలు నెరవేరాయి, ఎన్ని వాగ్దానాలు నెరవేరుతున్నాయి, ఎన్ని ఇంకా నెరవేర్చిపోతున్నాడు కనిపెట్టండి, ఎదురు చూడండి. దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి దేవుడు మనకి, అంటే పైనుండి ఆత్మలో పుట్టినప్పటి నుండి దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తూనే ఉంటాడు. అడుగు అడుగు బైబిల్లో ఉన్న వాగ్దానాలు అన్ని ఎవరికి? మనకే. వాటిని మనం ఏం చేస్తామంటే న్యూ ఇయర్ కి అంకితం చేస్తాం. న్యూ ఇయర్ నైట్ పెద్దలు కొందరు, మన పూర్వీకులు కొంత ఇది మంచిది అన్నట్టుగా వాళ్ళకి అనిపించి పెట్టారు. కానీ వాస్తవానికి న్యూ ఇయర్ కి ఇచ్చేదే కాదు, నీ ప్రతి పరిస్థితికి బైబిల్లో వాగ్దానం ఉంది. నువ్వు గనక విశ్వాసంతో దాన్ని గనక నువ్వు చేయబడితే, ఇప్పుడు మీకు జ్వరము తగ్గుంది అనుకోండి, తీయండి. ఆరోగ్యం కొరకు వాగ్దానాలు బైబిల్ ఎన్ని ఉన్నాయో తీయండి. ఆ వాగ్దానం మీదే, దాన్ని క్లెయిమ్ చేయండి. ఆ వాగ్దానాన్ని పొందుకోండి. ఆ వాగ్దానంలో పరుచు యెహోవా దేవుని రక్తము ప్రోక్షణలో మీ మీద వాగ్దానం నెరవేరుతుంది. రైట్? డోంట్ యు ఎవర్ నెగ్లెక్ట్ ద కవెనెంట్. అంటే కష్టాలు వచ్చినప్పుడు దేవునితో ఎక్కువ సంబంధం కలిగి కొంచెం ఫ్లెక్సిబిలిటీ రాగానే, కొంచెం కష్టాలు పోయాయి అనగానే ఎందుకు తెలీదు నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. అబ్రహాం అలా ఉండేవాడు కాదు, ఎప్పుడు ఒకేలా ఉండేది. ఎదిగాడే తప్ప ఎక్కడ వదగల. తన ఎదుగుదలలో తనకి తెలియని విషయాలు దేవుడు తెలుసుకోనంత వరకు తప్పు చేసేదేమో కానీ తెలుసుకున్న దగ్గర తప్పు చేయాలి. కాబట్టి వాగ్దానం విషయంలో మీరు చాలా సీరియస్ గా ఉండండి. యేసు రక్తము అనే నిబంధనలో మనందరం కూడా బంధించబడ్డాం. అక్కడ మనం ఇంకోటి గమనిస్తే, సంతానం అబ్రహాం చాలా మంది ఉన్న స్వాస్థ్యం ఎవరికి ఇచ్చాడు? చాలా ఇంపార్టెంట్. ఇష్మాయేల్ ఉన్నాడు, సూర్యుడు, వీరుడు.
కెతురా కూర్చున్న 6 కొడుకులు ఉన్నారు. వీళ్ళు కొంచెం మంచిగా జ్ఞానవంతులు, సూర్యులు, వీళ్ళే కూడా చరిత్ర చదివాను. కానీ మరీ ఎక్కువ చదివేస్తాను చరిత్ర ఏమో అనుకోని నేను దాన్ని పక్కన పెట్టాను. కెతురా వాళ్ళ పిల్లలతో ఏముంది పని అనేసి ఇప్పుడు ఆపేశాను. దేవుడు చెప్పిన మరలా బైబిల్ ఫస్ట్ నుంచి ధ్యానించినప్పుడు చదువుతా. ఇంతమంది కొడుకులున్నా, 7 కొడుకులున్నా వీళ్ళని పక్కన పెట్టి ఇస్సాకుకి స్వాస్థ్యం ఇచ్చాడు, హెరిటేజ్, ఆస్తంతటిని ఇచ్చాడు. మరి వీళ్ళకేమి ఇచ్చాడు? ఇస్మాయిల్కి, మిగతా కొడుకులకి ఏంటంటే బహుమానాలు ఇచ్చాడు. బహుమానాలు. హల్లెలూయా. బహుమానాలు. వాగ్దానపుత్రుడు ఇస్సాకు. వాగ్దానం అంటే దేవుని యొక్క స్పెషల్ ప్లాన్ ఉంది, పర్పస్ ఉంది ఐజాక్ మీద. ఇస్మాయిల్ మీద లేదు, వీళ్ళ మీద లేదు. కానీ ఇస్సాకు మీద దేవుడికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. కాబట్టి దేవుని పర్పస్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు స్పెషల్ అండి. బాగా గుర్తుంచు. దేవునిలో అభిషేకింపబడిన వారు, దేవుడి ప్లాన్ లో ఉన్నవారు, దేవుడు స్పెసిఫిక్ గా స్పెషల్ గా ఎంచుకున్న వాళ్ళ మీద ఒక స్పెసిఫిక్ గా దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ఉంచుతాడు. వాళ్ళందరితో సమానం కాదు. వాళ్ళ 2 3 మొత్తం అబ్రహాం అక్కడ ఐడెంటిఫై చేశాడు. మీకు మంచి విషయాలు చెప్తాను ఈరోజు. అంత మంచి దైవజనుడు అబ్రహాం, యాజకుడు అబ్రహాం. వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వృద్ధాప్యంలో ఇల్లంతటినీ చక్కబెడుతున్నాడు. 175వ సంవత్సరంలో యెహోవా పిలుపును అందుకున్న అబ్రహాం, క్షమించాలి, 75వ సంవత్సరం దేవుని పిలుపు అందుకున్న అబ్రహాం 175వ సంవత్సరంలో ఆయన చనిపోయారు, కన్ను మూసారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 100 సంవత్సరాల విశ్వాసం జీవితం. ఈ 100 సంవత్సరాల్లో రికార్డెడ్ 8 మంది కొడుకులు, కూతుర్లు ఎంతమంది మనకు తెలియదు. 3 భార్యలు రికార్డెడ్, షారా, హాగరు, కెతూరా. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ 100 సంవత్సరాల విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో దేవునితో ఎంత నిబంధనలో ఎదిగినవాడు. మీరు కూడా విశ్వాస జీవితంలో మీరు కూడా కొంత ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నారు. బహుశా అబ్రహాం లాగా 100 సంవత్సరాలు కాకపోవచ్చు, కానీ 10, 5, 20, 15 ఎన్నో సంవత్సరాలు మీ అనుభవంలో ఉంది కదా దేవుడితో నడిచానని. ఈ అనుభవంలో ఒకసారి రిపీట్ చేసుకుని మీరు రివైడ్ చేసుకుంటే ఈ విశ్వాస సంబంధమైన విషయాలను దేవుడు మీకు నేర్పించాడు. గుణపాఠాలకి, ఆత్మీయ పాఠాలు దేవుడికి స్వాతంత్రం. అబ్రహాము మంచి వయసులో, మంచి వృద్ధాప్యంలో ఇల్లంతటినీ చక్కబడుతున్నాడు. ఎవరికి ఏది ఇవ్వాలో అన్ని చేస్తున్నాడు. మళ్ళీ అబ్రహాం విశ్వాసంతో పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి చనిపోతున్నాడు. ఆ చావులో భయం లేదు, ఆ చావులో చనిపోలేదు. బ్యూటిఫుల్ డెత్, ఇటర్నల్ డెత్ అంటారు. అంటే ముందు నిరీక్షిస్తూ, చావు మీద భయం ఉండదండి. వాళ్ళకి చనిపోవాలి, అమ్మో చనిపోతానేమో ఆ భయం ఉండదండి. ఒక బాధ ఉంటది. ఆ పిల్లలు ఎడబాటు అనే ఉంటుంది తప్ప వాళ్ళు చనిపోయిన తర్వాత అదే వాళ్ళకి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. నిరీక్షణ గలవారు. ఇల్లంతటి చక్కబెడుతుంది అబ్రహాం. చూడండి, మనం ఎంత తెలివైన వాళ్ళకు, ఎంత సామర్థ్యత కలిగిన వారు, బతికుండగానే దాన్ని మనం రుజువు చేసుకోవాలి. చనిపోయిన తర్వాత దానికి ఏమి ఇంక ఎగ్జామ్ ఉండదు. చనిపోయిన తర్వాత బతికుండగానే ఏ ఎగ్జామ్ అయినా. కాబట్టి ఆ జ్ఞానము, ఆ దిద్దుబాటు, ఆ సర్దుబాటు, ఆ యొక్క చక్కదిద్దుకోవడం, కుటుంబం అంతా
భార్యలందరినీ పిలిపించుకున్నాడు. హాగర్ ఎక్కడ ఉందో, ఇస్మాయిల్ ఎక్కడ ఉన్నాడో పిలిపించుకున్నాడు. ఇటు 6 కొడుకుల్ని దూరాన్ని పిలిపించుకున్నాడు. కుటుంబం అంతా ఇంకా డెత్ బెడ్ మీద ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు అబ్రహాం. ఆ టైంలో అందరిని పిలిపించుకున్నాడు. ఎవరికి ఏది పాలు ఇవ్వాలన్నీ చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు బ్రతికామా, బ్రతుకుతున్నామా, బ్రతకపోతామా, అది కాదు టెన్షన్. ఎంత చిన్నదైనా పెద్దదైనా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో మంచి సాక్ష్యం అయిపోతుంది. అబ్రహాం మంచి సాక్ష్యాన్ని పొందుతాడు. తన వృద్ధాప్యములో అన్నిటినీ చక్కదిద్దుతున్న ఒక తండ్రిగా మనం చూసుకుంటాం. యవన కాలంలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వర్ధిల్లుతున్న సంఘ బిడ్డలకు నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకో. బహుశా మన తల్లిదండ్రులకి అంత దూర దృష్టి లేకపోవచ్చు. వాళ్ళకున్న దృష్టిలో వారు చక్కగా మనకు అమర్చారు. మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని ఇంకా మంచిగా మన పిల్లలకు మనం అమర్చి, మన తల్లిదండ్రులు మనకు ఒక 1000 రూపాయలు ఇస్తే మనం వాళ్ళకి 10,000 ఇచ్చేటట్టుగా మనం అన్ని అమర్చి ఈ రోజు నుంచి మనం గురి కనుక కలిగి బ్రతికితే వి విల్ బి బ్లెస్డ్. కొందరు యజమానులు తాగి తిరిగి బహుభార్యాతనంలోకి వెళ్ళిపోయి, ఆడవాళ్ళ సహవాసంలోకి వెళ్ళిపోయి, డబ్బంతటిని ధారపోసి అప్పులైపోయి కుటుంబానికి అన్యాయం చేస్తున్న భర్తలు చాలా మంది లేకపోలేదు. విశ్వాసుల్లో దేవుడిని ఎరగని వాళ్ళ గురించి, దేవుడిని ఎరిగిన వాళ్ళ గురించి ఇట్స్ అ క్రైమ్. అది మంచి సాక్ష్యం కాదు. ఒక అబ్రహాం లాగా మంచి సాక్ష్యం కలిగి మనం బ్రతకాలి. దేవుని పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, అందరి పట్ల మంచి సాక్ష్యం కలిగి అబ్రహాం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టైప్ చేయండి, కవెనెంట్ విత్ గాడ్ అని టైప్ చేయండి. రెండోదిగా గుడ్ టెస్టిమోనీ అని టైప్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగుతారు. కొడుకులందరూ కలిసి అబ్రహామును పాతిపెట్టారు. ఇంచుమించు 13 అధ్యాయాల అబ్రహాము చరిత్ర ముగించింది. విశ్వాసులకు తండ్రి, విశ్వాస యోధుడు, విశ్వాస వీరుడు. ఎటు పోవచ్చున్నాడు, తనకి తెలియకే పోవచ్చు ఉన్నాడంట అబ్రహాము. ఇంత గొప్ప విశ్వాసి కథ చివరికి ముగించబడ్డది. చరిత్ర కథ కాదు, చరిత్ర ముగించబడ్డది. అబ్రహాం చనిపోయాడు. అబ్రహాం చనిపోయాడు. ఇక్కడ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 7, 8 చదువుదాం ఒకసారి. అబ్రహాం బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరాలు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే. మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ఈరోజు ముగించేస్తాను. ఒకటి, నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున. రెండోది, తన పితరుల యొద్దకు చేర్చబడేది. ఒకటి, మంచి వృద్ధాప్యం అనుకున్నా. మంచి అనే మాట అంటే చెడ్డ వృద్ధాప్యం కూడా ఉంది. మంచి వృద్ధాప్యం అని ఎప్పుడు రాయబడిందో అక్కడ చెడ్డ వృద్ధాప్యం అని కూడా ఉంది. మంచి వృద్ధాప్యం అంటే దాని అర్థం ఏంటో చెప్తాను. 100 సంవత్సరాల తన విశ్వాస జీవితంలో, బాగా వినాలి, 175 సంవత్సరాలు టోటల్ అబ్రహాం వయసు. ఈ 175 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. 75 సంవత్సరాలు కల్దీల దేశం ఊర్లో హారాన్లో బ్రతికి అజ్ఞాన దశలో బ్రతికి. ఈ 100 సంవత్సరాల విశ్వాస జీవన యాత్రలో వినండి, తన క్షయత జీవితాన్ని, తన క్షయ జీవితాన్ని అక్షయ జీవితంగా మార్చుకున్నాడు. అది మంచి వృద్ధాప్యం అంటే ఆ మాట అర్థం ఏంటంటే,
చాలా చదివాను, చదివితే నాకు మీనింగ్ దొరికింది. మంచి వృద్ధాప్యం మందు అంటే ఆ మాట. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు, వృద్ధుల కంటే వాడు విశేష జ్ఞానం గలవాడు అన్న మాట నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడి వాక్యాన్ని నమ్మకంగా చదివితే మనం వృద్ధుల కంటే విశేష జ్ఞానులు అవుతామంటే. ఎందుకంటే ఒక మనసు పెట్టి ఒక డౌట్ పెట్టారు, ప్రభు అసలు మంచి వృద్ధాప్యం అంటే ఏంటని. వెంటనే దాన్ని చదవడం స్టార్ట్ చేస్తాను, ఎతకడం ఆ మీనింగ్ థియలాజికల్ గా. ఎతికితే ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు అతను మంచి వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా? నీ క్షయ జీవితాన్ని అక్షయతగా మార్చుకోవడం. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఎక్స్చేంజింగ్ యువర్ మోర్టల్ లైఫ్ ఇంటూ అక్షయత అనేది పాడయ్యేది, అక్షయత అనేది పాడవ్వనిది. ఈ భూమి మీద ఈ పాడయ్యే శరీరములో నువ్వు బ్రతికే 70, 80 అధిక బలమున్న 100, 170 సంవత్సరాలు నీ బ్రతుకుని క్షయత, పాడయ్యే ఈ జీవితాన్ని పాడవ్వని నిత్యత్వంలోకి నువ్వు మార్చుకోవడమే మంచి వృద్ధాప్యమందు నువ్వు చనిపోవడం గ్యారంటీ. డెత్ ఈస్ సర్టైన్, బట్ వి డోంట్ నో వెన్ ఇట్ ఈస్. అది అన్సర్టైన్, టైమ్ అండ్ డేట్ అన్సర్టైన్, బట్ డెత్ ఈస్ సర్టైన్. ఖచ్చితంగా చనిపోతామని, ఎప్పుడు చనిపోతున్నారో తెలియదు. కానీ చనిపోయే ముందు ఉన్న నీ జీవితం మాత్రం అక్షయతకు మార్చుకోవాలి. అది మాత్రం నీ ప్రయాసం. నువ్వు అక్షయతకు మార్చుకోకుండా క్షయతలోనే, అంటే ఈ లోక ఆశల్లో, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబంలోనే బ్రతికి పట్ట కడితే చివరికి నువ్వు చెప్తా, సంవత్సరం అంతా వాడు 10th క్లాస్ బుక్స్ తీయలే. ఆ స్టూడెంట్ 10th క్లాస్ బుక్స్ అస్సలు చదవడు. ఎగ్జామ్కి వెళ్ళాడు, ఏం రాయగలడా? రాయలేడు కదా, ఫెయిల్ అయిపోతాడు. సరే, నా సంగతి చెప్తాను. 10th క్లాస్ నేను చదవలేదు, నాకు చదువు అవ్వలేదు, కానీ కాపీ కొట్టి పాస్ అయ్యాను. చేసి కాపీ కొట్టి పాస్ అయ్యాను. చదివైందని పాస్, కాపీ కొట్టి పాస్. బాగా చదవని వాడు ఫెయిల్ అయిపోతాడు, కాపీ కొట్టినాడు పాస్ అవుతాడు. కానీ వాడికి సబ్జెక్ట్ వచ్చా? ఇప్పుడు అదే 10th క్లాస్ పేపర్ నాకు ఇస్తే నేను రాయగలను, నేను కాపీ కొట్టి పాస్ అయ్యాను, నేను ఆ సబ్జెక్ట్ నేను సాల్వ్ చేయలేను. బాగా బ్రతుకంతా క్షేత్రలో బ్రతుకంతా బ్రతికి అక్షయతకి వెళ్ళగలుగుతాం. ఒకవేళ వెళ్ళినా కొన్ని ఏదో రికమెండేషన్ మీద, హై రికమెండేషన్ మీద, ఆ పాస్టర్ గారికి దగ్గరోడండి, ఆ బిషప్ గారికి దగ్గరోడండి, ఇది పలానా డినామినేషన్ అండి అని ఒకవేళ ఈ భూమి మీద ఎన్ని రికమెండేషన్లు వచ్చినా పరలోకం గేట్ దగ్గర రికమెండేషన్ పనిచేయవు. నువ్వు భూమి మీద క్షయుడుగా బ్రతుకు, క్షయంగా బ్రతుకు. నీ బ్రతుకు మోరల్ అంటే పాడవుతూ ఉన్న స్థాయిలోనే నువ్వు బ్రతికావు తప్ప బాగుపడదామన్న స్థాయిని నువ్వు అభ్యసించలేదు. కనుక దెర్ ఇస్ నో ఎంట్రీ. నీకు ఇక్కడ ఎంట్రీ లేదు. నువ్వు భూమి మీద ఎప్పుడు దొంగ ఆలోచనలే, భూమి మీద ఎప్పుడు నీకు ఆధ్యాత్మిక చింత లేదు, భూమి మీద ఎప్పుడు నీకు ఆ పాప భీతి, ఆ పాప చింత, పశ్చాత్తాపము, మోకాళ్ళ అనుభవము నీకు అస్సలు లేదు. అసలు నా మీద నీకు ఇంట్రెస్ట్ ఏది? కష్టం వచ్చినప్పుడు ఏడ్చేవాడిని, వెళ్ళిపోయేవాడు, నీ పనులు చేసుకునేవాడిని. ఇప్పుడు నామకార్థ క్రైస్తవ్యం అనేది ఒకటి బైబిల్లో. వీళ్ళు 5 వెచ్చగా ఉండరు, 5 చల్లగా ఉండరు. నిలువెచ్చిన స్థాయి దేనికి పని చేయరు, వీళ్ళని ఉమ్మేసేస్తారు అంటారు దేవుడు. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను.
కరోనాతో చనిపోయిన వాళ్ళకి సెమిటరీలో బరియల్ కి ప్లేస్ ఇవ్వట్లేదు, తెలుసా? మన వాల్టేర్ సెమిటరీలో కరోనాతో చనిపోయిన వాళ్ళకి బర్త్ ఇవ్వట్లేదు, ఆ భూస్థాపనకు స్థలం ఇవ్వట్లేదు కరోనాతో చనిపోయిన. కానీ హై రికమెండేషన్ ఉంటే మొన్న ఒక కరోనా డెత్ కి నీకు ఫోన్ చేసి అడిగితే అవదండి ఇవ్వట్లేదు అన్నాడు. 2 వారాల తర్వాత ఒక పెద్ద ఒక ఆయన చనిపోయారు కరోనా, ఆయన అక్కడే బరియల్ చేశారు. నేను ఫోన్ చేసి కనుక్కుంటే హై రికమెండేషన్, అందువల్ల ఇవ్వాల్సి. ఓహో ఓకే, ఇక్కడ ఎన్ని రికమెండేషన్లు ఉన్నా చివరికి మట్టిలోనే కలిసి, కానీ అక్కడ రికమెండేషన్స్ ఉండవు. దేవుని బిడ్డ అక్షయంగా బ్రతుకుతున్నారా? అక్షయంగా బ్రతుకుతున్నారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ హిపోక్రసీ ఇన్ చర్చ్. సంఘంలో చాలా వేస్తారు, సంఘంలో చాలా నిలువెచ్చని స్థితి స్థాయి ఉంది. మీరు అనుకుంటున్నారా ఈ నిలువెచ్చని స్థితితో వీళ్ళు అక్షయులు అవ్వగలరా? వీళ్ళు ఈ యొక్క నిలువెచ్చని స్థితిలో ఎత్తబడతారు అనుకుంటున్నారా మీరు? అంటే కొందరు అమాయకులు ఏమనుకుంటారు, నిలువెచ్చని స్థాయిలో కూడా ఎత్తబడిపోతుంది మనం. బాబు, నువ్వు అక్షయతను అభ్యసించకుండా నువ్వు అక్షయుడుగా వెళ్ళి అక్కడికి ఏం చేస్తావు? అది ప్రాబ్లం. ప్రభువా ప్రభువా నువ్వు పిలిచి నువ్వు క్షయతను అభ్యసించి అక్షయుడుగా నువ్వు ఆ లోకానికి వెళ్ళగలగవు. తండ్రి చిత్తము చేయకుండా, నువ్వు అక్షయుడిగా బ్రతకకుండా, నువ్వు అక్షయతను అభ్యసించకుండా, ఆత్మీయుడిగా వర్ధిల్లకుండా, ఆత్మీయతలో నువ్వు మనసాడకుండా, డబ్బే నీకు ప్రాధాన్యం, అసూయ, ద్వేషం, స్వార్థం ఇవే నీకు ప్రాధాన్యం. నువ్వు అక్షయత గురించి నువ్వు ఖర్చు పెట్టింది ఏంటి? నువ్వు ఖర్చు పెట్టిన టైం ఎంత, ఖర్చు పెట్టిన తలాంతులు ఎంత, ఖర్చు పెట్టిన నీ ధనం ఎంత, ఖర్చు పెట్టిన నీ బలం ఎంత? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారని నేను అనుకుని దేవుడు స్తుతిస్తున్నాను. క్షయులుగా ఉండొద్దు. క్షయత పెట్లో పెట్టినంత వరకే క్షయత, ఆ తర్వాత పురుగు తింటది ఆ శరీరాన్ని. ఇప్పుడు అంత హై రికమెండేషన్ తో వాల్టర్ సెమిటరీలో బరియల్ చేసిన ఆయన్ని పురుగు తింటుంది. రికమెండేషన్ లేక శంషాన్ ఘాట్ జ్ఞానాపురంలో నా ఆధ్వర్యంలో బరియల్ చేసిన ఆ కరోనా డెడ్ బాడీకి కూడా పురుగే తింటుంది. క్షయతకు విలువ లేదు. బాడీ ఎక్కడ పాతి పెడితే, ఏ పెట్లో పెడితే, ఏ పెట్టినైనా పురుగు తింటుంది. అది శాండిల్వుడ్ అయినా, రోజ్ వుడ్ అయినా, ఇంకే వుడ్ అయినా. కానీ క్షయత అనే అక్షయత ఇమ్మోరాలిటీ అంటే అది వేరే. ఇమ్మోర్టాలిటీ అనేది ఉంది చూసారు. అక్షయత పెట్టి గిట్టి ఇంకేం ఉండదు. డైరెక్ట్ ఇలా ఈ భూమి మీద కన్ను ముయ్యగానే చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అదే. ఇలా కన్ను ముయ్యగానే స్పిరిట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది చాలా గ్లోరీ. అది చెప్తాను. భూమి మీద అక్షయులుగా బ్రతకండి. అక్షయతను అభ్యసించు భూమి మీద. అప్పుడు ఈ క్షయ జీవితానికి ఏం కావాలో దేవుడు ఇస్తాడు. భూమి మీద మీ ఇష్టంగా మీరు బ్రతికేసి అక్షయతలోకి వెళ్ళిపోతాను అనుకున్న అమాయకంగా మాత్రం బ్రతుకుతారు. చాలా మంది మూర్ఖంగా భూమి మీద బతుకుతారు. దేవుని వాక్యం తెలియని వారు, దేవుని బిడ్డలు కాని వారు చనిపోయే ముందు దేవుడా దేవుడా అనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అదేంట్రా బాబు, నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు దేవుడిని అభ్యసించలేదు. భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు క్షయుడుగా బ్రతికావు, శరీరాశం కోసం బ్రతికావు, నేత్రాశం కోసం బ్రతికావు. నువ్వు అక్షయతను ఏది అభ్యసించలేదు కదా. మరి అలా నువ్వు వెళ్తావంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళని అలా పెంచి పోషించారు ఆ పెద్దలు. కానీ దేవుడు మనల్ని అలా పెంచి పోషించట్లేదు. జ్ఞానవంతులుగా పెంచి పోషిస్తున్నారు. వెలుగు సంబంధులుగా We will be a matured Christian, not immature.
మెచ్యూరిటీని సంపాదించు. పైనుండి కొడదాం. పై నుండి పుట్టకుండా బాప్తిజం తీసుకొని తెచ్చుకొచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పైనుండి పుట్టాలి, చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మలో పుట్టాలి, పర సంబంధంగా పుట్టాలి, వాక్యంలో పుట్టాలి. నీటిలో 3 మునకలు వేసినంత మాత్రాన పుట్టినట్టు కాదు. పైనుండి పుట్టినోడు లైఫ్ డిఫరెంట్. ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, హిస్ లైఫ్ ఈస్ డిఫరెంట్ గా ఉంటాడు. చాలా నిర్దిష్టంగా, చాలా గురి కలిగి బ్రతుకుతాడు. వాళ్ళ లైఫ్ అనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ ని గమనించాలనిపిస్తుంది, వాళ్ళతో కలిసి ఉండాలనిపిస్తుంది. పైనుండి పుట్టిన వాళ్ళ జీవితం. పైనుండి పుట్టకుండా వేషం వేసుకొని మనం గనక దేవుని బిడ్డలుగా ఉంటే మాత్రం చివరిలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ మనం చూడాల్సి ఉంటారు. కాబట్టి అక్షయులుగా వర్ధిల్లండి, అక్షయులుగా వర్ధిల్లండి, అక్షయులుగా వర్ధిల్లండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రైట్, చివరిగా మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు కూడా చెప్పేస్తున్నారు, మీరు గమనిస్తున్నారో లేదో. ప్రకటన గ్రంథంలో విషయాలు కూడా నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా. మీకు ఈ వీడియోస్ ఇప్పుడు చూడరు, మీరు ఈ వీడియోస్ ని రివైండ్ చేసుకునే రోజులు ఫ్యూచర్ లో వస్తాయి. నేను చెప్తున్న మామూలు విషయాలు కాదు. మేబీ మీ మైండ్ ఇప్పుడు కాంప్రిహెండ్ అవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో అవుతాయి. అందుకే వీటన్నిటిని యూట్యూబ్ క్లౌడ్ లో పెడుతున్నా. చెప్తుంది నేను గొప్పని కాదు, పరిశుద్ధాత్మ కార్యం. ఇట్ ఈస్ ద యాక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మహిమంతా ఆయన చేయించుకుంటున్నారు నా చేతి పని. కానీ రివైండ్ చేసుకున్న రోజు ఒకటి ఉంది. వారి పితరుల యొద్దకు చేర్చబడిను. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఈ మాట మనకు తరచుగా కనిపిస్తుంది. దావీదు పితరులతో చేర్చబడ్డాడు, ఇస్సాకు పితరులతో చేర్చబడ్డాడు, యాకోబు పితరులతో ఏంటి పితరులతో చేర్చబడ్డాడు అంటే ఆ సమాధుల్లో కట్టడం పితరులతో చేర్చబడ్డాడు. ప్రతి మనిషి ముగింపు బాగా వినండి. భూమి మీద చివరి శ్వాస విడుస్తారు కదా, ఆ చివరి బ్రెత్, ఆ బంధువులు చూస్తూ ఉండగా అలా చూస్తూ ఉండగా చివరి శ్వాస విడిచిపెడతారు కదా. విడిచిపెట్టగానే బాగా వినాలి, భూమి మీద అక్షయతను అభ్యసించిన వాడు నవ్వుతూ పోతాడు, క్షయతను భూమి మీద అభ్యసించిన వాడు ఏడుస్తూ పోతాడు. బాగా వినండి మాట. నవ్వుతూ పోయినోడు పరదేశికి వెళ్తాడు, ఏడుస్తూ పోయినవాడు నరకానికి. ఇమ్మీడియట్ వెళ్ళిపోతాడు. ఇమ్మీడియట్. అక్షయత అభ్యసించిన వ్యక్తి భూమి మీద ఉండగానే ఆత్మీయతను అభ్యసిస్తూ, ఆత్మ సంబంధమైన విషయాలను అభ్యసిస్తూ చనిపోయిన వ్యక్తి లిటరల్ గా ఇటర్నిటీలోకి, పరదేశికి వెళ్ళిపోతాడు పైకి. క్షయతను అభ్యసించి ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి భూమిని విడవగానే రెప్పపాటు నరకంలోకి వెళ్ళిపోతాడు. నేను మాట్లాడే ప్రతి పరదేశి నరకము. పరదేశి ఒకప్పుడు యేసయ్య పునరుద్ధానము వరకు పరదేశి పాతాళంలో ఉంది. నరకము, పరదేశి ఇలా ఉండేవారు మధ్యలో అగాధం. కానీ ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడో ఈ పరదేశిని చెరగా ఆయన కొనుక్కొని తీసుకెళ్ళిపోయారు. పరలోకములో ఒక భాగంగా వాటిని చేసి పెట్టారు. ఎక్కడో పరమున ఉన్నారు, ఇంకా పరలోకానికి వెళ్ళదే, పరమున ఎక్కడో ఇన్ ద హెవెన్స్ ఈ పరదేశి అనే ప్రాంతం ఉంది. భక్తుల గుంపు అక్కడ ఉంది. అబ్రహాం ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ముందు భూమిలో పాతాళంలో ధనవంతుడిని చూసిన స్థానంలో ఉన్నాడు కదా, అది పరదేశి. పునరుద్ధానం అయిన తర్వాత యేసునాథుడు చెరగా కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఆరోహణం అయిపోయి చెరతో పాటు తీసుకెళ్ళిపోయాడు. అర్థం మొదలలేదు, ఆదాము మొదలుకొని. ఈ రోజు క్రీస్తునందు మృతి పొందిన మృతులు పైకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం.
ఆ గ్లోరీ ఇలా చనిపోగానే గ్లోరీ చూస్తాం. చనిపోగానే పేడ కళలు వస్తుంటాయా, అలాగే మంచి కళలు వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది. అలా ఆ కళ నిజమవుతుంది ఎప్పుడంటే క్రీస్తునందు మృతి పొందిన తర్వాత. దేవునికి స్తోత్రం. అది అభ్యసించండి. మరణం మీద భయం ఉండదు, కరోనా మీద భయం ఉండదు. ఎందుకంటే అక్షయతను అభ్యసిస్తుంది. బ్యూటిఫుల్ సీనరీ. ఒక వర్షం టైంలో బీచ్కి వెళ్తే ఎంతో మృతి పొంది ఆత్మజీవులమై పరదేశికి వెళ్తున్నప్పుడు ఆహా ధన్యత, ఓహో ఆనందం, ఎంత ఎంత. వెళ్ళి ఎవరిని కలుస్తున్నాం అక్కడ? ఇగో అబ్రహాం కలుస్తున్నాం. అక్కడ ఎదురని ఎందుకు చేసుకున్నాం? అప్పుడు ఆయన చెప్తాడు బుద్ధి వచ్చే సమాధానం. నోవాహు దగ్గరికి వెళ్ళండి. నోవాహు ఆ సంవత్సరం పాటు నువ్వు వాడలో ఏం చేసావు? నోవాహు ఆ రోజు ఎందుకు వైన్ తాగావు? హాము దగ్గరికి వెళ్ళండి. హాము నువ్వు తండ్రి అలా ఉంటే నువ్వు ఎందుకు పబ్లిసిటీ చేసావు? కయ్యను కింద ఉన్నాడు లేని పైన లేడు కాబట్టి గొడవ. అపోస్తులైన పౌలు. పేతురు దగ్గరికి వెళ్ళండి. పేతురు నీళ్ళ మీద నడిచావు కదా, సూపర్. ఏంటి అనుభవం అంటే పేతురు ఈ పరదేశంలో ఇటువంటి వాతావరణం నిత్యత్వంలో క్రీస్తు నందు మృతి నొందిన మనము జీవిస్తాం. తల్లి గర్భంలో లేదు, అసలు ఏం తాగుతున్నావు, మన ఊపిరి అదేం లేదు తల్లి గర్భంలో కదా, కానీ బతికే ఉన్నాం కదా తల్లి గర్భం. అలాగే ఇప్పుడు మనకి ఉనికి స్పృహ లేదు, చనిపోయిన తర్వాత ఎలా ఉంటామో. కానీ అద్భుతమైన లోకం మన కోసం దేవుడు సిద్ధపరిచి పెట్టారు. గ్లోరీ 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 గ్లోరీ. చనిపోయిన దైవజనులు అందరూ ఇప్పుడు గ్లోరీలో ఉన్నారు. మనకంటే ముందుకు వెళ్ళిపోయిన మనకేమైనా, మనకంటే వాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు, మనకంటే వాళ్ళు యోగ్యులు, గనులు, మనకంటే ముందుగా స్వాస్థ్యంలోకి వెళ్ళిపోయారు. కానీ మనం లేకుండా ఆ స్వాస్థ్యాన్ని దేవుడు వారికి ఎప్పుడు లెక్క పూర్తి అవ్వాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే సరే. భక్తి ప్రభువునందు నిద్రించిన వాళ్ళు పరదేశికి వెళ్తే పితరుల దగ్గరికి చేర్చబడితే ప్రభువుని ఎర్రగక్క దేవుడిని వెక్కిరిస్తూ బ్రతికిన వారు నరకాన్ని. పరదేశి ఫెలోషిప్ గురించి చెప్పాను. ఇప్పుడు నరకం యొక్క ఫెలోషిప్ గురించి చెప్తాను నేను. పళ్ళు కొరుకుతుంటారు, పట్ట 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 కాలుతూ ఉంటది. నరకం అంటే నరకంలో ఉన్నారు కాబట్టి నరకం అనలేము. ఆ వేదన, రోదన, కఠిన చీకట్లో బాధింపబడుతూ పడుతూ పడుతూ ఉంటారు. ఇలా ఉంటూ ఉండగా యేసయ్య రాక మేఘాలు. అప్పుడు బతుకున్న వాళ్ళు ఉంటారు కదా, అప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంగతి మీకు చెప్పేశాను. యేసయ్య పునరుద్ధానం వరకు చనిపోయిన వాళ్ళు కింద పాతాళంలో, పరదేశంలోకి, పాతాళంలో నరకానికి 2 చోట్లకి వెళ్ళిపోయేవారు. పునరుద్ధానుడైన యేసు తర్వాత పరదేశి పరలోకానికి వెళ్ళిపోయింది, పైకి ఎత్తబడిపోయింది. పరలోకంలో ఒక భాగం, అంటే పూర్తిగా పరలోకంకి వెళ్ళలేదు, ఒక భాగంలో దాన్ని దేవుడు భద్రపరిచి ఉంచారు. ఇప్పుడు యేసయ్య మేఘాల మీద రాగానే కింద నరకం ఉంది. ఇప్పుడు యేసయ్య రాకట్లో బతుకున్న వారి కంటే ముందుగా వినాలి, చనిపోయిన వారు అనగా పరదేశంలో ఉన్నవారు ముందుగా ఎత్తబడతారు శరీరాలతో. తర్వాత బతికున్న మనము సజీవులమై శరీరాలతో కొనుక్కోబడతాం. దేవునికి స్తోత్రం. ఎత్తబడిన తర్వాత ఉద్రంత పాత్రలు కుమ్మరించబడతాయి. మహాబబులో కూలిపోయిన తర్వాత యేసునాథుడు వేల దూతలతో ఆ మహిమతో బతుకున్న సంఘాన్ని ఎత్తుకున్న ఆ సంఘము, చనిపోయి మృతి పొంది పరదేశంలో ఉన్న ఆత్మలకు శరీరాలు తీసుకొని వెళ్ళిన ఆ సంఖ్య అందరినీ తీసుకొని ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. మనం మహిమ శరీరాలతో 1000 ఏళ్ల పరిపాలనలో దిగి వస్తాం. 1000 ఏళ్ల పరిపాలన చదివిన తర్వాత పరదేశం నుంచి తీసుకొచ్చిన సంఘం వారి వారి క్రియల చెప్పున పరదేశం నుంచి
నూతన యెరూషలేము పట్టణం అనే పరలోకములోకి ప్రమోట్ చేస్తాడు దేవుడు. మరి వాట్ అబౌట్ నరకం అండి? సింహాసనం ఎదుటికి వస్తారు, వారి వారి క్రియలు చెప్పున వారిని అగ్ని గంధకములతో కూడిన సరస్సులో దేవుడు వారిని ద లేక్ ఆఫ్ ఫైర్ వాళ్ళని అలా ప్రమోట్ చేస్తారు. ఇంకోటి తెలిసిన మరణము చచ్చిపోయేటప్పుడే మరణాన్ని కూడా లేక్ ఆఫ్ ఫైర్ వేసేస్తాడు. నో మోర్ డెత్. ఆదాముని కదా, అప్పుడు కదా వాళ్ళకి మరణం అనేది ఎంటర్ అయింది. ఆ మరణము చచ్చిపోయేది ఎప్పుడో తెలుసా? మరణం ఎప్పుడంటే అగ్ని గంధకముల సరస్సులో ప్రకటన 20వ అధ్యాయం ప్రకారంగా యేసునాథుడు ఆ మరణాన్ని అనుభవించేస్తాడు. అయిపోయింది. డెత్, నో మోర్ డెత్, ఓన్లీ లైఫ్. దేవుని బిడ్డ గొప్ప నిరీక్షణ అంటే మంచి వృద్ధాప్యంలో అబ్రహం ఎలా వృద్ధి పొందారో మనం కూడా అలాగే అక్షయతను అభిషిద్దాం. అక్షయతను మెల్లిగా మన జీవితంలో ఒకేసారి తగ్గించుకోమన్న అబద్ధం. మెల్లిగా దాంతో పోరాడదాం. దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం. దాని ప్రభావం, దాని శక్తి దానికి ఉంది. మరణానికి కూడా శక్తి ఉంది. దాన్ని జయించాలంటే మెల్లిగా వ్యతిరేకం జయించండి. నిబంధన మీద ఫోకస్ చేయండి. సమాధానం అని వారు అనుకుంటుండగా వారి మీదకి శ్రమ వచ్చేది. శ్రమలో ఉన్న సంఘానికి ఎత్తబడిపోతా. మరి ఈ రోజు ఈ కరోనా టైంలో మనం అనుభవిస్తున్నది ఏంటి? శ్రమ కాదా? సమాధానం అనుకుని మోసుకోవడం. శ్రమల కులిమిలో నుండి మనల్ని కడిగిన ముత్యము వలె, మరిగిన బంగారం వలె, మనలను కుటుంబం వేయబడిన వెండి వలె మనలను ముత్యములుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా చేసి అక్షయత్వ దేవుడు మనల్ని చేశారు. దానికి రుజువు మన పితరులైన ఇశ్రాయేలు. దానికి రుజువు బైబిల్లో ఉన్న దైవజనుడు. దానికి రుజువు మన కళ్ళ ముందు ఈ రోజు మనం చూస్తున్న దైవం. శ్రమలకు భయపడద్దు. ఎప్పుడు శ్రమ పెట్టే దేవుడు కాదు. కానీ శ్రమ వచ్చినప్పుడు దాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు. మీ మంచిది, మన మంచిది. ఫిబ్రవరి 12వ అధ్యాయం చదవండి. ఈ శ్రమ, ఈ క్రమశిక్షణ దేవుడు చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. చివరి ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు. ఆదికాండం 25వ అధ్యాయం ద్వారా మా తండ్రి సైతను స్వతంత్రించుకున్నారు. ప్రభా, అబ్రాహాము మంచి వృద్ధాప్యం ప్రభు ఈ రాగంలో ఎత్తబడి మాకు తెలియచేశారు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈయనటువంటి వారు ఎంత వాళ్ళ హృదయంలో దాయిరా మాట్లాడి ముద్రించుకుంటున్నారు. నేను నమ్ముతున్నాను, నువ్వు చెప్తున్నావు కనుక వాళ్ళు ముద్రించుకుంటున్నారని నేను నమ్ముతున్నాను తండ్రి. స్తోత్రాలు. వాక్యము వృధాగా పోదు తండ్రి, మీకు వందనాలు. కాబట్టి మేము కూడా క్షయత అనేటువంటి ఈ లోకాన్ని ఆయన తండ్రితో ఎంచుకుని అక్షయత అనేటువంటి ఈ లోకానికి మేము మా ప్రభు ముద్రించుకునేలాగిన ప్రతి వాక్యాన్ని మాకు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆయన మా తండ్రి వాక్యం ప్రకటించినటువంటి దైవజనులు కూడా ఇంకా మా తండ్రి మీ వాక్యంలో వాడుకోమని కృపలో భద్రపరుచుకుని సంఘానికి ఇచ్చిన కుటుంబాలు అందరూ కూడా శాంతి సమాధానం మా ప్రభువును మా యేసుక్రీస్తు నామం నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె తొట్టిలో పండుగ మనల్ని కాపాడుటకును, యెహోవా ఎదుట మనల్ని అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తి గల రక్షకుడైన యెహోవా మన ప్రభు యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కనినటువంటి సంఘం ద్వారా, అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు, మహిత్యమును, ఆధిపత్యమును, అధికారము
యుగములకు పూర్వమును ఇప్పుడు నువ్వు సర్వయుగములకు కలుగును గాక. ఆమె షాలోమ్.